కనుక నా కొరకు ఆమెను తెప్పించండి. అలాంటి తిరుగుబాటు మాటలు మాట్లాడుతున్నారా? తిరుగుబడుతున్నారా తల్లిదండ్రుల మీదకి? వింటా ఉన్నారా తల్లిదండ్రుల మాట? లోబడుతున్నారా? వారు చెప్పినట్లే జరుగుతూ ఉందా? ఇంట్లో మీరు చెప్పినట్టు జరుగుతూ ఉందా? చాలా మంది పిల్లలు స్టూడెంట్స్ మాట వినట్లేదు. అందుకే వారి జీవితాలు తల్లిదండ్రుల మాట వినక, పెద్దల మాట, సేవకుల మాట, మందిరంలో మాట వినక చాలా నష్టపోతున్నారు. చాలా మంది చూస్తూ ఉన్నాం. ఎంతో విషాదకరమైన పరిస్థితి, ఎంతో వేదనకరమైన పరిస్థితి. ప్రార్థన చేయగలం కానీ ఏం చేయలేము. మెట్టుకు అబ్బాయి చెప్పినట్టు సంసారే పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిని. సొంత తీర్మానం, సొంత ఇష్టం, సొంత ఏర్పాటు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసలు కూర్చున్న చోటు కూర్చుండక పోయి విగ్రహారాధన, విగ్రహార్పితమైనటువంటి వాళ్ళు శత్రువులు, దేవునికి విరోధమైనటువంటి స్వభావం కలిగిన వారు. వాళ్ళతో పోయి సహవాసం, సంధి, వియ్యముందినాడు, బంధుత్వం కలుపుకున్నాడు. కాబట్టి అభిషేకించబడినవాడు, నాజీరు చేయబడినవాడు, దేవుని సొంతైన ప్రజగా చేయబడినటువంటి వాడు ఏ విధంగా తన జీవితాన్ని కొద్ది కొద్దిగా లోకముతో, లోకరీతిగా లోతులోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. చూడండి ఎంత లోకం ప్రభావితమైంది తన మీద, ఎంత ఆకర్షించబడినాడు ఫిలిష్తీయుల కుమార్తె, ఎంతగా ఆకర్షించబడి ఆ ఆకర్షణకు లోనైపోయినాడు. వివాహం చేసుకున్నాడు. తర్వాత మీకు చదువుకోండి ఈ 14వ అధ్యాయంలో అంతా. వివాహం చేసుకున్న తర్వాత అమ్మాయిని తీసుకొని రావాలి కదా, ఇంటికి తీసుకొని రాలే, వాళ్ళ ఇంట్లోనే పెట్టి వచ్చాడు. సరే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వెళ్ళాడు. వెళ్తే అమ్మాయి లేదు. అమ్మాయి ఏం చేశాడు, వీడు రాడు అని చెప్పి వాళ్ళ మామ, అంటే అమ్మాయిని ఇచ్చిన మామ ఏం చేశాడు, ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితం, వైవాహిక జీవితం ఎంత తగ్గు స్థితిలోనికి వెళ్ళిపోయినాడు. చూడండి ఎంత అదో స్థితిలోనికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఏ ఫ్యామిలీ కోర్టుకు పోవాలా? కోర్టుకి వేయడానికి ఆ మధ్య ఎవరు అంటా ఉన్నారు, ఫ్యామిలీ కోర్టులో కేసులు ఎక్కువైనాయంట. క్రిమినల్ కేసులు, తర్వాత సివిల్ కేసులు తగ్గిపోయినాయంట కోర్టులలో. ఏమొచ్చినాయి ఇప్పుడు ఎక్కువ?